బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కంపెనీ ఎండీ రవిశర్మ కూడా మృతి చెందారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హత్తునూర మండలం చందాపూర్ శివారులో ఈ ప్రమాదం సంభవించింది. మరోవైపు పేలుళ్ల ధాటికి సమీపంలోని నిర్మాణాలు కూడా కూలడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కెమికల్ కంపెనీలో మరో రియాక్టర్ పేలే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరో రియాక్టర్ కనుక పేలితే 3 కిలోమీటర్ల మేర ప్రభావం చూపుతుందంటున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ యోగానంద్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, ఏం జరిగింది? యాక్చువల్గా ఈ ఘటన జరిగి ఎంతసేపు అయింది? ఈ అగ్నిమాపక శకటాలన్నీ కూడా వచ్చాయా? ఏం చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు? రమణబాబు, హత్నూర మండలం చందంపేట వద్ద ఎస్బీ ఆర్గానిక్స్ లిమిటెడ్ లో రియాక్టర్ పేలింది. అక్కడ ఈ రియాక్టర్ పేలిన సమయంలో 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 6గురు మృతి చెందినట్టు ఆ మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మరిన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇదే ప్రమాదంలో కంపెనీకి సంబంధించిన ఎండీ రాము శర్మ అనే వ్యక్తి కూడా చనిపోయినట్లు అక్కడ ఉన్న కార్మికులు, అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇంకా రియాక్టర్ పేలింది, మరొక రియాక్టర్ కూడా పేలడానికి సిద్ధంగా ఉందని పేలుతుందని చెప్తున్నారు. అది కనుక పేలితే 3 కిలోమీటర్ల మేర దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి అక్కడ నుండి ప్రజలను కూడా చుట్టుపక్కల నుండి ఖాళీ చేసిన పరిస్థితి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ ఆ రియాక్టర్ మళ్ళీ ఇంకొక రియాక్టర్ పేలుతుందన్న చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. మృతదేహాలను ఇంకా ఆ రియాక్టర్ వద్ద పేలు సంఘటన జరిగినప్పుడు 50 మంది ఉన్నారు కాబట్టి ఇంకా మృతులు కొంతమంది అయితే బయటకు వచ్చారు. కానీ ఇంకా పెద్ద ఎత్తున మృతుల సంఖ్య ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో గాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా ఇది మేజర్ ఫైర్ యాక్సిడెంట్ గా చెప్పొచ్చు. ఈ కంపెనీలో 500కు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఈ షిఫ్ట్ లో మాత్రం 50 మంది కార్మికులు ప్రజెంట్ గా ఆ రియాక్టర్ పరిధిలో, ఏదైతే పేరెంట్ రియాక్టర్ పరిధిలో పనిచేస్తున్నారు, ఆ 50 మందిలో చాలా మేజర్ క్యాజువాలిటీస్ అయితే ఉంటాయి అని అధికారులు చెప్తున్నారు. చాలా హృదయ విదారమైన పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా మనము డెడ్ బాడీస్ అన్ని కూడా వెలికిస్తుంది. ఇంకెన్ని డెడ్ బాడీస్ ఉంటాయో అనేది కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రామబాబు, ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.